హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికా రీల్స్ వరల్డ్. ఇవాళ నేను కరకరలాడే గోధుమ పిండి పూరీలతో మీ ముందుకు వచ్చేసాను. దానికి కావలసిన పదార్థాలు గోధుమ పిండి, కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఈ మూడిటితోంటే మనం కరకరలాడే పూరీలు అనేది చేసుకోవచ్చండి. ముందుగా పిండిని వేసుకొని ఉప్పు కారం వేసుకొని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే పేస్ట్ ఇలాగా చాలా పల్చగా కరకరలాడాలి అని అంటే ఈ అల్లం వెల్లుల్లిలో వచ్చే కొంచెం నార అనేది కూడా కొంచెం మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని ఇట్లా జల్లెడలో వేసుకొని జస్ట్ వాటర్ ఫ్లేవరే యాడ్ చేసుకోవాలి, మనము పేస్ట్ కాదు. జస్ట్ ఫ్లేవర్ ఇలా మనం ఏమంటారు, టీ వడబోసుకునే జాలి ఉంటుంది కదా, అందులో తీసుకుంటే జస్ట్ ఫ్లేవరే మనకి యాడ్ అవుతుందన్నమాట. ఉప్పు కారం అనేది మన రుచికి సరిపడా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఉప్పు కారం తక్కువగానే వేసుకున్నానండి. స్పైసీగా బాగా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుందండి. వీటిని అన్నిటిని కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఎప్పుడు మైదా పిండితోనే స్నాక్స్ అంటే కూడా పిల్లలకి హెల్త్కి బాగుండదు. అందుకని నేను గోధుమ పిండితో మీ ముందుకు వచ్చేసానండి. దాన్ని చిన్న చిన్నగా బఠానీ కొంచెం పూరి కంటే కూడా చాలా తక్కువ పిండి తీసుకోవాలండి. తీసుకొని మనం సాఫ్ట్గా ఏమంటారు, రొట్టెలు చేసే కర్రతోటి మనం చాలా పల్చగా, ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా మనం అలా చేసుకోవాలి, పూరిలాగా చేసుకోవాలి. నూనె ఎక్కువ వేడి ఉండొద్దండి. నూనె వేడేసుకొని అట్లా పూరిలాగా పొంగితే మనకు మెత్తగా వస్తుందండి. నేను అందుకనే చూపిస్తున్నాను, అట్లా ఒత్తుకోవాలి. పూరిలాగా రాకుండా చాలా పల్చగా వేసుకొని ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే కరకరలాడుతూ ఉంటుంది. చాలా పిల్లలకి నోట్లో పెడితే నానిపోయేంత పల్చగా ఉంటాయండి. చాలా బాగుంటాయి స్నాక్స్. పిల్లలకి మీరు కూడా చేసి పెట్టండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.